5,000 రూపాయలు సమర్పించారు. వారి వారి కుటుంబానికి ఆ చంద్రకంఠ మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాము. ఆలయ కమిటీ విడిస్ కమిటీ సభ్యులు అక్కగారికి సన్మాన కార్యక్రమం మెట్టు పోజెట్టి గారు ఉమ్మడిముత్తి నల్లురు 2,500 రూపాయలు సమర్పించారు. వారి వారి కుటుంబానికి మా చంద్రకంఠ మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాము అన్నగారు. అలాగే మా వీడి సభ్యులు అన్నగారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాము. 1,100 రూపాయలు సమర్పించారు. వారి వారి కుటుంబానికి కోరుతున్నాము. హలో కొంచెం పక్కన నిల్చోండి, నిమిషాలు చూసుకుంటూ వెళ్తా ఉంటారు. కొంచెం ముందుకుంటూ వెళ్తా ఉండండి. వేరే వాళ్ళు వెళ్తా ఉండండి. బొట్టు పెట్టించి చూడాలండి. బొట్టు పెట్టించుకోండి. సాములు అద్య పూర్వత్ర గోత్రం విశేష విశిష్టాయాం శుభాతీత మమ అనుకోండి. అందరూ అనుకోండి. మమ గోత్రం కోపనర్సయ్య నమ్మది చేస్తా, ఇందిర నమ్మది చేస్తా, సోనిక నమ్మది చేస్తా, శేషబాబు నమ్మది చేస్తా, నాగపనేంద్ర నమ్మది చేస్తా, అన్వేష్ నమ్మది చేస్తా, స్నేహ పటేల్ నమ్మది చేస్తా. చెప్తున్నానా? చెప్పండి. फर्स्ट प्लेट को तो बच्चा अंदर लिंगे नंबर ऐसा अनुराधा नंबर ऐसा तीन नंबर ऐसा अभिलाष नंबर ऐसा नित्या नंबर ऐसा साहा कोटम बच्चा निकल साइन नंबर ऐसा आयन नंबर ऐसा रियन नंबर ऐसा रियन में विवाह करें बच्चा केवल नंबर जब बच्चा प्रदेश नंबर ऐसा अश्विन नंबर ऐसा साहा कोटम बच्चा धर्मेन्द्राय श्याम सुवर्ण कलशे दीर्घामायुः మొక్కుకుంటూ వెళ్తా ఉండండి. ప్లీజ్ మొక్కుకుంటూ వెళ్తా ఉండండి.
आयुर्भव आयुर्भव इमे श्री पद्मास्ते सुगंधे वक्षस्थले पुण्यजायमाने प्रमाणमाने पुत्रैश्री वर्धता दीर्घामयो मनोवांचा फलसिद्धिरस्तु इष्टकाम्यार्थसिद्धिरस्तु वंशं वंशाभिवृद्धिरस्तु धन कनक वस्तु वाहनादि समृद्धिरस्तु चंद्रानुग्रह प्रसाद सिद्धिरस्तु गुणलक्षण प्राप्तिरस्तु तथास्तु కార్యక్రమం ఏంటి రైట్ నమస్కారం ఇది చౌరమా కొన్నూరు నందిపేట మండల్ నిజామాబాద్ జిల్లా దగ్గర ఉంది దీన్ని నవరూపాలైనటువంటి చంద్రఘంటాదేవి ప్రథమ శైలపుత్రిచి ద్వితీయం బ్రహ్మచారిణి చంద్రఘంటేవి మూడవ రూపమైనటువంటి స్వయంభూ అమ్మవారు. ఇక్కడ మన తార్కాణం ఏంటంటే భైంస. దీన్ని పూర్వం మహిష అని చెప్పేసి అనేవాళ్ళు. అది ఇప్పుడు మహిషాసురుడి కళేబరం భైంస. మన అమ్మవారు ఉత్తరాభిముఖంగా ఉంది. గోదావరి మనకు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అనుకున్నటువంటి కోరికలన్నీ తప్పకుండా కొంగు వంగారు తీర్చేటటువంటి మన చాముండేశ్వరి అమ్మవారు ఇక్కడ వెలవడం జరిగింది. దగ్గర దగ్గర ఇది ఇప్పుడు అంటే మా తరమే 4వ తరం. మేము చూడడం 4వ తరము. అంతకుముందు నుండి చాలా సంవత్సరాల నుండి ఉంది మా అక్షరాలు. అంతకుముందు 2 తరాలు. ఆలయం పునర్నిర్మాణం పూర్వము దీన్ని సిమెంట్తో కట్టింది ఉంది. కాకపోతే ఇప్పుడు అమ్మవారు విశిష్టం. అమ్మవారి దయ వల్ల అమ్మ దయ ఉంటుంది ఉన్నట్లే అన్నట్టు అమ్మవారు అందరినీ చలవ చూడడంతో దీనికి మాకు గవర్నమెంట్ నుండి అంటే పోయినటువంటి గవర్నమెంట్ నుండి మాకు ₹1,00,00,000 శాంక్షన్ కావడం జరిగింది. దానికి మాకు శివాలయము, హనుమాన్ టెంపుల్, మహామండపము, నవగ్రహాల టెంపుల్ శాంక్షన్ కావడం జరిగింది. దానితో ఒక దాత అమ్మవారి దయతో ముందుకు వచ్చి ₹1,00,00,000 పెట్టి మాకు అమ్మవారి గుడి కట్టడం జరిగింది. అదే చాముండేశ్వరి అమ్మవారి. వాళ్ళు నిజామాబాద్ నుండి వచ్చారు జీకే గోపి అని చెప్పేసి మాకు అమ్మవారి గుడి నిర్మాణానికి చాలా సహాయపడ్డారు. తీసుకోవాలని చెప్పిన ఆల్రెడీ ఫస్ట్ అర్థం చేసుకోవాలి. భక్తులకు విజ్ఞప్తి, మాల వేసిన చిన్న స్వాములందరూ భిక్ష టైం అవుతుంది కాబట్టి టెంట్ కిందకి వెళ్ళగలరు. మాల వేసిన ప్రతి ఒక్క చిన్న స్వామి భిక్ష టైంలో కోరుతున్నాము. నమస్కారం అండి. దాన్ని చేసుకుంటూ చెట్టు కింద భోజనం చేస్తున్న సివిల్ స్వాములు పక్క జరిగితే స్వాములు భిక్ష చేస్తారు కాబట్టి ఎవరు ఉండకూడదు. గ్రామం పేరు చౌడమ్మ కుండు. చౌడమ్మ అనేటువంటి చెట్టు కింద భోజనం చేస్తున్న సివిల్ స్వాములు రూపమైనటువంటి పక్క జరగండి ప్లీజ్. నవదుర్గాలో ప్రతిరూపం ప్రథమం సుదర్శన్ గారు 500 రూపాయలు సమర్పించారు. వారి కుటుంబానికి మా చౌడమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాము. ఇక్కడ ఈ గ్రామంలో కొలువై నిలిచింది ఎందుకు అంటే మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడిని వధించి ఇక్కడ నిర్మాణమైనటువంటి ఆ యొక్క మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు కళేబరము గోదావరి బహిష్ట అనేటువంటి గ్రామంలో పడుతున్నది. ఇది ఈ గ్రామానికి విశిష్టత. షోడశ మండపము నిర్మింపబడి ఉండే సబ్బర్జరీ గ్రామాలకు వచ్చేటువంటి పేమెంట్ వల్ల కొంత రూపాయలు మళ్ళీ నిర్మాణం సరిపోకుండా ఉండింది. ప్రస్తుతం కొంత సహాయ సహకారం ప్రభుత్వం వారు కొంత ఇవ్వడం వల్ల ఈ గ్రామాభివృద్ధి కమిటీ మరియు ఆలయ కమిటీ మేము నిర్మాణం చేసుకొని చాలా కొంత అక్కడింత ఇక్కడింత వస్తువులను సేకరించుకొని ఒక దేవాలయ నిర్మాణం చేసుకున్నాము. ఈరోజు ఆలయం యొక్క శిఖర స్థాపన మరియు ధ్వజస్తంభ స్థాపన, శివాలయ యోగలింగేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట, ఆంజనేయ ప్రతిష్ట, ఈ ప్రకారంగా నవగ్రహ ప్రతిష్ట అనేటువంటి కార్యక్రమాలు
శుభ్రంగా జరుపుకున్నాము. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళు కూడా అనేక రకాలుగా ఈ సేవ చేశారు, సహకరించారు. బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమం పూర్తయింది. అందరికీ సంతోషం. ఎలక్షన్స్ ఫస్ట్ లో ఉంటాం సపోర్ట్ చాలా మంది మన కల్చర్ పట్టుకుంటావా? జై శ్రీరామ్. ఇది మీ సుచరితారెడ్డి. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ మనం సిహెచ్ కొండూరు టెంపుల్ వాళ్ళ ప్రతిష్టాపనకు నేను పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. వేలాది మంది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న 50 గ్రామాల నుంచి వేలాది మంది వచ్చి ఈ అన్నదానంలో పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికీ చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ గుడి ఇలానే ఇంకా అభివృద్ధి చెంది అందరం కలిసికట్టుగా యూనిటీగా ఉండి హిందుత్వాన్ని మనం ఇలా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ అందరికీ కొంచెం పెట్టుకోవాలి సాములు. అలాగే మీరు చిన్న ఇస్తారని ఆ ట్రాక్టర్లో వేయవలసిందిగా కోరుతున్నాము. మన నందిపేట గ్రామ పంచాయతీ ట్రాక్టర్ పల్గొండ మహారాజు తాగుబోయే లేవనగానే ఫోన్ చేయగానే నీళ్లు పంపించుంటూ ఆ నీళ్ళని వేస్ట్ చేయకూడదు, చేతులు కడగద్దు. గౌరవని వీరేంద్ర గారు 11,000 రూపాయలు సమర్పించారు. వారి కుటుంబానికి ఆ చంద్రగడ్డ మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాము. అలాగే విడి సభ్యులు అక్కకు కిరణకు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాము. మహిళలు అలాగే గారు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రకటన చేసిన 30 సోపతి పంపించారు. ఒక్కలపురి గారు 5,000 ఆ డాక్టరేశ్వరి మాత ఎల్లవేళలా చల్లవెల్లుడని కోరుతున్నాము. అలాగే వెంకటి దాదా 500 రూపాయలు సమర్పించారు. వారి కుటుంబానికి ఆ చౌడమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాము. రాజాగౌడ్ మోహన్ గారు సమర్పించారు. వారి కుటుంబానికి అన్నీ వస్తున్నాయి బాపు. अच्छा सर చల్లగా చూడాలని కోరుతున్నాము. लोकल
గౌడ్ సాబ్ ఇటు జరుగు జరా రైట్ చూడండి అదే ఉండండి నంబర్ తీసుకో అన్నట్టు చూడండి శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మా కొండూరు గ్రామంలో రెండవ తేదీ నుండి 7వ తేదీ వరకు నవగ్రహ ప్రతిష్టాపన, హనుమాన్ ప్రతిష్టాపన, శివపార్వతులు మరియు చంద్రఘంట మాత యొక్క ధ్వజస్తంభన ఆరోపణ చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఈ 5 రోజుల కార్యక్రమానికి మా గ్రామం కాకుండా చుట్టుపక్కల మండలాల నుండి కూడా రావడం జరిగింది. అనేక మంది భక్తులు చాలా ధనరూపకంగా అనేకమైనటువంటి దాతలు ముందుకొచ్చారు. మా గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇన్ని విగ్రహాలు కొనియడం జరిగింది. ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు మా గ్రామస్తుల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరియు ఈ చౌడమ్మ తల్లి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతున్నాం. జై భవాని అందరికీ. ఈరోజు మా గ్రామంలో జరుగుతున్న ఈ శతచండీ యాగానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా శుభ ఆశీస్సులు. ఇంతటి ప్రోగ్రాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి గ్రామాభివృద్ధి కమిటీ మరియు ఆలయ అభివృద్ధి కమిటీకి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చిన భక్తులు సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంతటి మహా కార్యక్రమాన్ని మా ఊరిలో జరుపుతున్నందుకు మాకు ఎంతో గర్వంగా ఉంది. మరియు ప్రతి ఒక్కరు దీనికి సహకరించినందుకు కూడా చాలా ధన్యవాదాలు. అలాగే మా అమ్మవారు స్వయంభుగా ఇక్కడ వెలిసిన చాముండేశ్వరి దేవి గారిని మేము అందరం ఎంతో నమ్మకంతో నమ్ముతూ వారిని కొలుచుకుంటున్నాము. ఆ అమ్మగారి దయ వల్ల మా గ్రామం కూడా పచ్చగా ఇళ్ళకాలం కలకలాడుతూ ఉండాలని కోరుకుంటూ వారి ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాము. అలాగే అమ్మవారి యొక్క కీర్తిని మరింత పెంచుతూ ఈ గ్రామాన్ని, ఈ ఆలయ పరిసరాలను అభివృద్ధి చేసుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. చౌడమ్మ కొండూరు గ్రామం 3వ తారీఖు నుంచి ఈ రోజు వరకు 5 రోజులు శతచండీ యాగం, అందులో భాగంగా విగ్రహ ప్రతిష్ట, శంకరునింది, ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట, నవగ్రహాల విగ్రహ ప్రతిష్టలు జరపడం జరిగింది. పలుగుట్ట మహారాజు బంగి మహారాజు గారు, హంపి పీఠాపతి శంకరాచారి ఆధ్వర్యంలో మా గ్రామస్తులందరూ కూడా ఆయన హంపి పలుగుట్ట మహారాజు గారు పెట్టిన డేటు ప్రకారంగా గ్రామస్తులందరూ పార్టీలకు అతీతంగా, పార్టీలకు దూరం పక్కన పెట్టి చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా అందరూ మరి అమ్మవారి కోసము, నిత్యం వెలిసే చాముండేశ్వరి కోసము మా గ్రామం నుంచి వేరే గ్రామానికి ఆడబిడ్డలు ఇచ్చినాం. ఆడబిడ్డలు కూడా ప్రతి ఒక్క ఊరు నుంచి, జిల్లాల నుండి వేరే జిల్లాలు ఉంటే కూడా వారు వచ్చి సహకరించి మరి ఈ కార్యక్రమానికి జరుగుతున్న ఈ ఇంత పెద్ద ఖర్చులో భాగస్థులైన ఆడబిడ్డలందరికీ కూడా చాముండేశ్వరి ఆశీస్సులు ఉండాలని, మరియు మన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారికి కూడా 3వ తారీఖు నాడు తొలి రోజు రావడం, ఆయన చెప్పడం జరిగింది. అమ్మవారికి ఇంత పెద్ద ఉత్సవాలు జరుపుకుంటున్నారు, 40 నుంచి 50 లక్షల ఖర్చు 5 రోజుల్లో ఖర్చు పెట్టడం మరి మాది బాగానే ఉంది. కానీ అమ్మవారికి నిత్యము ఖర్చు అంటే అందరూ ఎప్పుడు ఇదే విధంగా ఉండరు కదా, దీనికి ఒక ఆధారం ఉంచుకోవాలని చెప్పేసి ఇక్కడ కళ్యాణ మండపం కట్టియాలా అన్నా అని చెప్పేసి మేము అడిగితే, అవును ఇది బాగానే ఉంది, నేను ఎమ్మెల్యే ఫండ్ నుంచి ఎంపీ అరవింద్ అన్న గారికి కూడా ఆయన ఫండ్ నుంచి ఇద్దరం కలిసి మేము ఫండ్ వేసి కొబ్బరికాయ కొడతామని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం, మరి హామీ ఇవ్వడంతో వాళ్ళ కుటుంబ సభ్యులకు మా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మా గ్రామస్తులందరం అనుకుంటున్నాం. వారే కాకుండా పార్టీలకు అతీతంగా ఇంకా ఉన్న లీడర్లందరూ కూడా మా గ్రామస్తులు వెళ్ళి వాళ్ళ దగ్గర ఎంతైతే అంత ఫండ్ తీసుకొచ్చి ఆ కళ్యాణ మండపం నిర్మిస్తామని చెప్పేసి చాముండేశ్వరి ఆశీస్సులతో మరొకసారి ఈ అవకాశం మీ టీం ముంగట మీ
లోకల్ మరి మండలి కాదు జిల్లా వ్యాప్తంగా మా చాముండేశ్వరి మూలాల ప్రాంతాల్లో పోవడానికి సహకరించిన ఛానల్కు కృతజ్ఞతలు చెప్తూ చాముండేశ్వరి.
પાસો કેમ કરી જશો પેલી પાર હે રમતી આવે માડી રમતી આવે મેલડી માડી આજ રમતી આવે
this. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some modestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. శ్రీ యోగలింగేశ్వర సమేత చంద్రఘంటాదేవి ప్రసన్నః శ్రీ శివ పంచాయతన ఆంజనేయ నవగ్రహ ధ్వజ శిఖర ప్రతిష్ఠా సహిత శ్రీ శతచండీయాగ మహోత్సవ కుంభాభిషేకం. ఈ శ్రీ చంద్రఘంటాదేవి మన గోదావరికి దక్షిణాన కొండూరు గ్రామములో ఉత్తరాభిముఖంగా స్వయంభూగా వెలసిన శ్రీ 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 జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతీ స్వామి, శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి మరియు శ్రీ బాలయోగి రాములు మహారాజ్ గార్ల దివ్య సముఖమున ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి మహా అన్నప్రసాద వితరణ జరుగును. ఈ కార్యక్రమములు భక్తులందరికీ దైవము ప్రసాదించిన సువర్ణావకాశములు కనుక భక్తులందరూ ఇట్టి కార్యక్రమములో పాల్గొని తన ధన మన సేవా రూపంలో ప్రోత్సహించి యజ్ఞ సారథులై తరించగలరని ఆహ్వానిస్తున్నాం. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల్ చౌడమ్మ కొండూరు గ్రామమునందు గ్రామ ప్రజలు, గ్రామ అభివృద్ధి కమిటీ, దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగు ఈ కార్యక్రమానికి భక్తులు విశేషముగా తరలివచ్చి అమ్మవారి భక్తిలో నిమగ్నమై ఆ దేవత కృపా కటాక్షాలకు పాత్ర